నా పేరు మున్నా మురళి, 23వ వార్డు కౌన్సిలర్. మాచర్ల పట్టణంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా 23వ వార్డులో వచ్చేసి 27 లక్షల రూపాయల నిధులతోటి సీసీ రోడ్లు వేయించాము. గడప గడప నిధులు 10 లక్షలతోటి సీసీ రోడ్డు డ్రైన్ వేయించాను. 2,50,000 ఎల్లమ్మగుడి దగ్గర సీసీ రోడ్డు వేయించాను. 8,50,000 సోడమ్మగుడి దగ్గర నుంచి మున్సిపల్ క్వారీ వరకు రోడ్డు వేయించాను. అదేవిధంగా మున్సిపల్ క్వారీ బ్యాక్ సైడ్ 2,50,000 సీసీ రోడ్డు వేయించాను. దాదాపు 27 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు మా వార్డులో వేయించాము. మా వార్డులో కేవలం వైఎస్ఆర్సీపీ శిక్షణ పరంగానే 300 పింఛన్లు ఇచ్చేస్తున్నాం నెలకు వచ్చేసేసి. అదేవిధంగా చేయూత అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, చేదోడు అయితేనేమి, మరి వైఎస్ఆర్ భరోసా అయితేనేమి, బీమా అయితేనేమి, ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా నెలలో 1వ తారీఖు వచ్చేసరికి అన్ని సంక్షేమ పథకాలు కూడా అనుకున్న టయానికి అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఒక్కసారి మా వార్డులోకి వచ్చేసి గడప గడపకి వెళ్ళి ఒక్కసారి మీరు మైకు పట్టుకొని అలా అడగండి. ఏ ఒక్కరికి కూడా తారతమ్యం లేకుండా సంక్షేమ పథకాలు మాతో కూడా పని లేకుండా సచివాలయానికి వచ్చేసి, సార్ నేను ఎలిజిబుల్ ఈ పథకానికి, నాకు ఈ పథకం పెట్టండి అని భరోసాగా అడిగి పనులు చేయించుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మాది యాదవ్ సామాజిక వర్గం. మా సామాజిక వర్గానికి వచ్చేసి మాచర్ల మండలం ఎంపీటీసీ ఇచ్చారు, మాకు 2 కౌన్సిలర్ పదవులు ఇచ్చారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మా కమ్యూనిటీ వాళ్ళకే ఇచ్చారు. గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మా కమ్యూనిటీకి ఇచ్చిన దాఖలాలు లేవు, మాచర్ల మండలం ప్రెసిడెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం మా వార్డు గత ప్రభుత్వంలో వాళ్ళు భారీ మెజారిటీ గెలిచి కూడా మున్సిపల్ చైర్మన్ అడిగితే, మీరు దానికి అర్హులు కాదు, పక్కకెళ్ళండి అని తోసేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కింది. గత ప్రభుత్వంలో అధికారంలో ఉండి 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? అదేవిధంగా ఇవాళ 50 సంవత్సరాలకు ఇస్తా అంటున్నావు. గతంలో ఏమైంది? 50 సంవత్సరాలకు ఇస్తా అన్న పథకం లేదు. బీసీలకు ఏ రోజైనా నామినేటెడ్ పదవి కానీ ఏదైనా కానీ మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా? లేదు. అప్పుడేమో ఓసీలు గుర్తొస్తారు, మీ సొంత సామాజిక వాళ్ళు గుర్తొస్తారు. ఇప్పుడేమో నా బీసీలు అంటావు. 53 కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు మన సభలో 53 కార్పొరేషన్లు నేను ఆదుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను డిక్లరేషన్ ప్రకటించావే. 2014 నుంచి 2019 మధ్యలో నేను డిక్లరేషన్ ఎడిపోయిందండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ఆలోచించి నర్సాపేట పార్లమెంట్ పరిధిలో యాదవ్ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి చాలా మంచి పేరు ఉందన్న ఆలోచనతో అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పెట్టారు. మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటాము, యాదవులు మొత్తం కూడా. ఎందుకంటే కూడా 2019 నుంచి 2024 మధ్యలో యాదవ్ సామాజిక వర్గాన్ని అయితేనేవి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఎవరినైనా కానీ సంక్షేమ పథకాల రూపంలోనూ, పదవుల రూపంలోనూ ఓసీ సామాజిక వర్గం అంటే కూడా చాలా ప్రాముఖ్యంగా చూసుకొని పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టారు. అందుకోసం మేము జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉంటాం. ఎక్కడ జరిగాయండి హత్యలు? ఎక్కడ జరిగాయి? అరాచకాలు ఎక్కడ జరిగాయండి? డిసెంబర్ 18వ తారీఖు బ్రహ్మారెడ్డి గారు కదా అరాచకం చేసింది. మంది మార్పులో వేసుకొని టీడీపీ జెండాలకి రాడ్లు పెట్టుకొని వచ్చి బీసీల మీద దాడి చేసింది ఎవరండి? బ్రహ్మారెడ్డి గారు కదా. మళ్ళీ దాడులు వైఎస్ఆర్సీపీ దాడులు చేస్తున్నారని పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఆయన ఇప్పుడే ప్రతిపక్షంలో ఉండే ఇన్ఛార్జికి వచ్చే అరాచకాలు చేస్తుండ్రు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా నియోజకవర్గంలో ఎవరు తిరగకుండా బయటపడ్డ ఉండాలో సంపటమే కానీ చేసి అరాచకం. గతంలో 7 మర్డర్లు చేసి 20 సంవత్సరాల నియోజకవర్గానికి దూరం అయ్యాడు. ఇప్పుడు వచ్చి ఇంకేం చేస్తాడు ఆయన? 20 సంవత్సరాల నుంచి మా రామకృష్ణారెడ్డి గారు ఏ రోజు కూడా హత్య చేయలేదు, అరాచకానికి పాల్పడలేదుగా. ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ, ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ అన్నా అనగానే అమ్మటి అంట పెట్టుకొని వచ్చే మా రామకృష్ణారెడ్డి గారిని వదిలిపెట్టుకొని ఎవరికి కూడా ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వము. ఎప్పటికీ కూడా మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కరోనా టైంలో ప్రజలకి రేషన్ బియ్యం కానీ, ఇంటింటికి 1000 రూపాయలు కానీ, అదేవిధంగా కూరగాయలు కానీ, ఉదయం సాయంత్రం శానిటేషన్ నేను దగ్గరుండి, మా వార్డు కౌన్సిలర్గా నేను దగ్గరుండి కరోనా సమయంలో ఈ చేయించాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, అదేవిధంగా మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎంచుకొని మళ్ళీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.